హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు దని కిచెన్. ఓరియో బిస్కెట్స్తో ఓరియో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో ఒక బౌల్ తీసుకోండి. ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ క్రీమ్ లేకపోయినట్లయితే పాల మీద మీగడైనా కూడా యాడ్ చేసుకొని ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ని తీసుకొని ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే ఈ క్రీమ్ అంతా కూడా చాలా సాఫ్ట్గా వచ్చేసింది. బ్లెండర్ లేనట్లయితే మనం మిక్సీ జార్లో అయినా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ ప్లేస్లో షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఇలా వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ బ్లెండర్తో మనం ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్తో షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని 4 స్పూన్స్ వేస్తున్నాను. షుగర్ పౌడర్ కావాలి అనుకుంటే మిక్సీ జార్లో షుగర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే షుగర్ పౌడర్ వచ్చేసింది. ఇలా 4 స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండర్ని తీసుకొని ఇలా నీట్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండర్ లేకపోయినట్లయితే అన్నీ కూడా ఒకేసారి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే ఇలా మెత్తగా వచ్చేస్తుంది సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. దీనికోసం ఓరియో బిస్కెట్స్ తీసుకొని ఇలా అంతా కూడా బిస్కెట్స్ అన్నింటిని కూడా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇలా క్రష్ చేసుకుంటున్నాను చూడండి. మరీ మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోండి. మరీ సన్న సన్న పీసెస్ కాదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. బ్లెండ్ చేసుకున్న ఈ క్రీమ్లోకి ఈ క్రష్ చేసుకున్న బిస్కెట్స్ అన్నింటినీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంత క్రష్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొని అంతా కూడా ఇలా నీట్గా సెట్ చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకునే దాన్ని అంతా కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత దీనిపైన క్రష్ చేసుకున్న బిస్కెట్స్ అంతా కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత బిస్కెట్స్ అంతా కూడా పైన ఇలా సెట్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసుకోండి. ఇలా నీట్గా మూత అనేది సెట్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 5 to 6 అవర్స్ వదిలేయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వదిలేయండి. 5 అవర్స్ ఆర్ 6 అవర్స్ తర్వాత మూత తీసి చూసారంటే ఓరియో ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు 5 అవర్స్ తర్వాత ఇలా మూత తీసి చూడండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా గట్టిపడిపోయింది. ఇప్పుడు ఐస్ క్రీమ్ని బౌల్లోకి తీసేసుకుందాం. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అప్పటికప్పుడైతే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉండాలంటే డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇలా బౌల్స్లో అంతా కూడా ఐస్ క్రీమ్ సెట్ చేసుకొని పైన ఓరియో బిస్కెట్తో ఇలా డెకరేట్ చేసుకోవడమే. ఈ ఐస్ క్రీమ్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.